స్క్రీన్ షేర్ అవుతుందో ఒకసారి రియాక్ట్ అవ్వండి. ఎస్ మ్యామ్, షేర్ అవుతుంది మేడం. ఓకే, దెన్ నిన్నంతా రివిజన్ క్లాస్ అయింది. పొంగల్కి ముందు నేను ఏం డిస్కస్ చేశానో అదంతా నేను రివిజన్ చేసా. సో మనం ఆపరేటర్స్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆపరేటర్స్ లో ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చేసాం. బిట్ వైజ్ షిఫ్ట్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చే ఆపరేటర్స్ యూనరీ ఆపరేటర్స్. సో యూనరీ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం దీన్ని 2 ways లో క్లాసిఫై చేసుకోవచ్చు. సో 1 is for increment, another one is for decrement. సో మనకి ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అనేసి కొన్ని ఉంటాయి, డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేసి ఉంటాయి. సో మళ్ళీ ఇంక్రిమెంట్ లో ప్రీ ఇంక్రిమెంట్ ఉంటుంది అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంటుంది. అలాగే డిక్రిమెంట్ లో కూడా ప్రీ ఇంక్రిమెంట్ ఉంటుంది అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ ఉంటుంది అండ్ పోస్ట్ డిక్రిమెంట్ ఉంటుంది. సో అవి ఎలా వర్క్ అవుతాయి అంటే ఫస్ట్ నాకు ఇక్కడికి వచ్చేసరికి ప్రీ అనేది నాకు ఏ రూల్ ని ఫాలో అవుతుందంటే చేంజ్ అండ్ యూజ్. అది ఎలా మ్యామ్ అంటే జస్ట్ వెయిట్ చెప్తా. సో పోస్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే యూజ్ అండ్ చేంజ్. సో యూనరీ ఆపరేటర్ లో మనకి ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంటుంది, డిక్రిమెంట్ ఆపరేటర్ ఉంటుంది. సో ఇంక్రిమెంట్ లో కూడా ప్రీ ఇంక్రిమెంట్ ఉంటుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంటుంది. డిక్రిమెంట్ వచ్చేసరికి ప్రీ డిక్రిమెంట్ ఉంటుంది అండ్ పోస్ట్ డిక్రిమెంట్ ఉంటుంది. ప్రీ ఇంక్రిమెంట్స్ అన్ని మనకి చేంజ్ అండ్ యూజ్ అనే లైక్ ఫార్ములాని ఫాలో అయితే పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ అనేవి యూజ్ అండ్ చేంజ్ ని ఫాలో అవుతాయి. అసలు మనం ఏ ఆపరేటర్ తో డినోట్ చేస్తాం, ఏ సింబల్ తో డినోట్ చేస్తామంటే ఇంక్రిమెంట్ వచ్చేసరికి మనకి ప్లస్ ప్లస్ అనేసి డినోట్ చేస్తాం. సో ఒక ప్లస్ అంటే ఎడిషన్ చేస్తుంది, ఆ ఆపరేటర్ కోసం తెలుసు మనకి. ఇక్కడ ఇంక్రిమెంట్ లో ప్లస్ ప్లస్ అంటుంది, డిక్రిమెంట్ లో మైనస్ మైనస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం అది ఎలా వర్క్ అవుతాయి, ఆపరేటర్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. సో ఎగ్జాంపుల్ కి ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం. లైక్ ఏ అనే వేరియబుల్ లో నాకు 10 ఉంది. ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తీసుకొని ఈ 10 కి ప్లస్ ప్లస్ అంట. ఇలా వేరియబుల్ తర్వాత నేను ప్లస్ ప్లస్ పెట్టాను అంటే అది పోస్ట్, ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ కాబట్టి ఇంక్రిమెంట్, దీన్ని నేను పోస్ట్ ఇంక్రిమెంట్ అనొచ్చు. సో అర్థమైందా? సో ఇప్పుడు నేను ప్రింట్ ఏ అంట అండ్ ప్రింట్ ఎక్స్. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఫస్ట్ నాకు ఏలో 10 ఉంది, ఎక్స్ లో ఇంకా వాల్యూ నాకు తెలీదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏ ప్లస్ ప్లస్ అన్న అంటే నాకు ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడైతే నేను పోస్ట్ వాడానో సో నాకు వచ్చే రూల్ ఏముంది, యూజ్ అండ్ చేంజ్. అంటే ఫస్ట్ నేను ఉన్న వాల్యూని యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ నేను ఇంక్రిమెంట్ చేయాలి. ఎంత ఇంక్రిమెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఉన్న వాల్యూని యూజ్ చేసుకోవాలి. సో నాకు ఆల్రెడీ 10 ఉంది కాబట్టి ఏలో ఆ 10నే నేను ఇక్కడ యూజ్ చేసుకుంటా. నెక్స్ట్ నేను చేంజ్ చేయాలి అంటే దేన్ని చేంజ్ చేయాలి అంటే ఇక్కడ నేను ఏనే కదా ప్లస్ ప్లస్ చేస్తున్నా. సో ఏని చేంజ్ చేయాలి. ఎంత చేంజ్ చేయాలి అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూకి +1 యాడ్ చేయాలి. సో ఆల్రెడీ నాకు ఉన్న వాల్యూ 10. సో 10 కి నేను +1 చేస్తే 11 వస్తుంది, ఈ 10 పోతుంది. ఇప్పుడు నాకు ఎక్స్ లో ఏముంటుంది అంటే ఈ 10 వాల్యూ ఆల్రెడీ ఎక్స్ కి అసైన్ చేసాం కాబట్టి నాకు ఎక్స్ లోకి 10 వస్తుంది. ఇప్పుడు నేను ప్రింట్ ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది నాకు, అన్మ్యూట్ చేసి చెప్పండి. ఇప్పుడు నాకు ఏలో ఎస్ 11 అండ్ ప్రింట్ ఎక్స్ అంటే 10. ఎస్ 10. ఇప్పుడు పోస్ట్ చూసాము, ఒకవేళ ప్రీ ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇంట్
x ఈక్వల్ టు 5. సో నేను x ని పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో మళ్ళీ ఈ రెండు ప్రింట్ చేస్తా, x అండ్ y. సో ఇక్కడ ఏమైతుంది, ప్లస్ ప్లస్ ఎప్పుడైతే నేను ఒక వేరియబుల్ కి ముందు యూజ్ చేశానో అది ప్రీ అవుతుంది. ప్రీ ప్లస్ 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 అంటే నాకు ఇంక్రిమెంటా డిక్రిమెంటా, కన్ఫర్మ్ గా ఇంక్రిమెంటే. సో ఇది నాకు ప్రీ ఇంక్రిమెంట్ లోకి వస్తుంది. అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే x లో నాకు 5 ఉంది అండ్ y లో ఇంకా ఏ వాల్యూ అసైన్ చేయలేదు, సాల్వ్ చేసి అసైన్ చేయాలి. సో ప్లస్ ప్లస్ అంటే ప్రీ. ప్రీకి మనం ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటి, చేంజ్ అండ్ యూజ్. చేంజ్ అండ్ యూజ్ అంటే ఫస్ట్ నేను చేంజ్ చేసేయాలి, తర్వాత యూజ్ చేయాలి. సో ఫస్ట్ చేంజ్ చేయాలి అంటే ఆల్రెడీ 5 ఉంది, ఇంక్రిమెంట్ కాబట్టి +1 యాడ్ చేయాలి. 5 పోయి నాకు 6 వస్తుంది. ఇప్పుడు నేను యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడే కదా యూజ్ చేయాల్సింది, x లో యూజ్ చేసా. దెన్ నేను 6 ని వెళ్ళి y కి అసైన్ చేస్తా. సో ఇప్పుడు నాకు y లో 6 ఉంది. ఇప్పుడు నేను x అంటే ఏం ప్రింట్ అవుతుంది, y అంటే ఏం ప్రింట్ అవుతుంది, 6. ఎస్ 6 అండ్ 6. సో ప్రీ ఇంక్రిమెంట్ అనేది ఇలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ డిక్రిమెంట్ కి వచ్చేసరికి డిక్రిమెంట్ చూద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ప్రీ చూద్దాం. సో దీనికి ఆన్సర్ ఏమో వస్తుంది, 49. సో చూద్దాం ఏమొస్తుందో. సో ఇక్కడ నేను యూజ్ చేసింది ఏంటి, ప్రియా పోస్టా. వేరియబుల్ కి ముందు ఆపరేటర్ పెడితే అది ప్రీ అవుతుందా పోస్ట్ అవుతుందా, ఎస్ ప్రీ అవుతుంది. ఇది ఇంక్రిమెంటా డిక్రిమెంటా అని చూసుకుంటే మైనస్ డిక్రిమెంట్. సో ఇది ప్రీ డిక్రిమెంట్. సో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ నాకు p లో 50 ఉంది అండ్ q లో ఇంకా వాల్యూ అసైన్ చేయలేదు. సో -p, ప్రీకి నేను ఫార్ములా ఏం చెప్పా, చేంజ్ అండ్ యూజ్. ఫస్ట్ నేను చేంజ్ చేయాలి. దేన్ని చేంజ్ చేయాలి అంటే పీని -1 చేయాలి. ఇక్కడ ప్లస్ చేసేటప్పుడు మనం ఒకటి ప్లస్ చేసాం, ఇక్కడ మైనస్ చేసినప్పుడు ఒకటి మైనస్ చేయాలి. సో 50కి ఒకటి మైనస్ చేస్తే 49 వస్తుంది. ఇప్పుడు నేను ఈ 49 ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో 49 ని యూజ్ చేస్తే 49. ఇప్పుడు ఈ 49 ని నేను q కి అసైన్ చేస్తాను. సో 49. ఇప్పుడు p అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, 49. q అంటే కూడా 49. సో ప్రీ డిక్రిమెంట్ అనేది ఇలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ డిక్రిమెంట్ చూద్దాం. సో ఇది కూడా నేను 50 తీసుకుంటా. సో దీనికి ఏం ప్రింట్ అవుతుంది, 5049 చూద్దాం. సో నాకు ఇక్కడ r లో 50 ఉంది, s లో ఇంకా తెలీదు. సో ఇక్కడ నేను ప్రీ వాడానా పోస్ట్ వాడానా, ఎస్ పోస్ట్ డిక్రిమెంట్ వాడా. పోస్ట్ డిక్రిమెంట్, పోస్ట్ కి నాకు ఏమొస్తుంది, ఫస్ట్ యూజ్ చేసుకోవాలి తర్వాత చేంజ్ చేయాలి. ఫస్ట్ నేను యూజ్ చేసుకోవాలి, దేంట్లో ఉన్న వాల్యూస్ ని యూజ్ చేసుకోవాలంటే r లో ఉన్న వాల్యూని యూజ్ చేసుకోవాలి. సో 50 తర్వాత నేను చేంజ్ చేయాలి, ఒకటి తగ్గించాలి, 1 మైనస్ చేయాలి కాబట్టి 49. ఇప్పుడు 50ని s కి అసైన్ చేస్తా. సో s లో నాకు 50 ఉంటుంది. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే r అంటే 49, q అంటే 50. ఇందాక చెప్పింది మీరు ఇదేనా, 49 50 ఆర్ 50 49 చెప్పారా, 50 49 చెప్పా మేడం. ఎస్ 49 అండ్ 50. సో ఇలా వర్క్ అవుతాయి. సో ఇలాంటివి ఎక్కడ అంటే ఫస్ట్ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే
సూడో కోడ్స్ అని ఇస్తారు. అందులో వీటి యూజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎలా ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా చూడండి. సో ఫర్ సపోజ్ నా దగ్గర ఏలో 10 ఉంది అనుకుందాం అండ్ బిలో 5. సో లెట్స్ టేక్ సూడో కోడ్స్ ఎలా ఉంటాయో చెప్తా. ఓన్లీ యూజింగ్ యూనరీ ఆపరేటర్స్. దీని తర్వాత అన్ని ఆపరేటర్స్ కలిపి సూడో కోడ్స్ ఎలా ఇస్తారో చూద్దాం. నెక్స్ట్ ఎంటిటీ ఒకసారి దీన్ని సాల్వ్ చేస్తూ ఉండండి, నేను చెప్తా. సో సూడో కోడ్స్ ఇలా ఉంటాయి మనకి. సో దీన్ని సాల్వ్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నాకు ఏలో ఉన్న వాల్యూ ఎంత 10 అండ్ బిలో 5. దాన్ని నేను సి ఇంకా డిసైడ్ చేయలేదు. ఈ ఈక్వేషన్ మొత్తం నాకు సాల్వ్ చేస్తే సి వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏ ప్లస్ ప్లస్ అన్నా. ఏ ప్లస్ ప్లస్ అంటే నాకు పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ అనగానే మనకు ఏమొస్తుంది, యూజ్ అండ్ చేంజ్. యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఏలో నాకు 10 ఉంది. సో నేను ఫస్ట్ 10 ని యూజ్ చేసుకుంటా. యూజ్ చేసుకున్న తర్వాత చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి, ఒకటి ప్లస్ చేయాలి, ఎందుకంటే మనం చేసేది ఇంక్రిమెంట్ కాబట్టి. సో 11 చేస్తా, ముందు 10 నాకు పోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బి మైనస్ మైనస్ ఉంది, అంటే ఇది నాకు పోస్ట్ డిక్రిమెంట్ అవుతుంది. పోస్ట్ డిక్రిమెంట్ అంటే దేనికి, బికి. సో ఫస్ట్ యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది పోస్ట్ కాబట్టి. పోస్ట్ కి ఉన్న ఫార్ములా యూజ్ అండ్ చేంజ్. ఫస్ట్ యూజ్ చేద్దాం. సో ఆల్రెడీ బిలో 5 ఉంది. నెక్స్ట్ నేను డిక్రిమెంట్ చేయాలి, చేంజ్ చేయాలి, అంటే డిక్రిమెంట్ 1 చేస్తే 4. నెక్స్ట్ మైనస్ మైనస్ బి అంటే ప్రీ డిక్రిమెంట్. ప్రీకి మనకి ఉండే ఫార్ములా ఏంటంటే చేంజ్ అండ్ యూజ్. సో చేంజ్ చేయాలి. ఫస్ట్ 4 ని నేను చేంజ్ చేస్తా. 4 మైనస్ మైనస్ అంటే 4 మైనస్ 1 అంటే 3. సో చేంజ్ చేసా, దెన్ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేయాలి కాబట్టి 3. సో ముందు 4 నాకు పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు సి వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా, 10 మైనస్ 5 ప్లస్ 3. 10 ప్లస్ 3 13 మైనస్ 5 8. సో 8 ని నేను సిలో అసైన్ చేయొచ్చా. సో ఇప్పుడు నాకు సిలోకి 8 అనే వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం చేశారు, ఇక్కడ సి మైనస్ అన్నారు. సిలో ఆల్రెడీ 8 ఉంది కాబట్టి డైరెక్ట్ గా 8 అని రాసేసుకుంటా. ఇప్పుడు సి మైనస్ మైనస్ యూజ్ అండ్ చేంజ్. యూజ్ అండ్ చేంజ్ అంటే ఆల్రెడీ సిలో 8 ఉంది కాబట్టి యూజ్ చేసేసా. చేంజ్ చేయాలి. చేంజ్ ఏం చేయాలి, డిక్రిమెంట్ చేయాలి. ఒకటి డిక్రిమెంట్ చేస్తే 7. నెక్స్ట్ ఏ ప్లస్ ప్లస్ యూజ్ అండ్ చేంజ్. ఏలో 11 ఉంది, యూజ్ చేసా, చేంజ్ చేయాలి. చేంజ్ ఎలా చేయాలి, ప్లస్ ప్లస్ చేయాలి, అంటే ఒకటి ప్లస్ చేయాలి, 12. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఏ ప్రీ ఇంక్రిమెంట్, అంటే చేంజ్ చేసి యూజ్ చేయాలి. చేంజ్ చేసి యూజ్ చేయాలంటే ఫస్ట్ చేంజ్ చేసేస్తా, దెన్ యూజ్ చేసుకుంటా. సో అర్థమవుతుందా. సో ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేస్తే 8 మైనస్ ప్లస్ 8 అండ్ మైనస్ 8.
11 and 13. 11 minus 13 అంటే నాకు -2 వస్తుంది. సో డిలో ఎంత ఉన్నట్టు ఇప్పుడు -2. నెక్స్ట్ -సి. -సి అంటే పోస్టా ప్రియా? ప్రీ కాబట్టి ఫస్ట్ నేను చేంజ్ చేసి యూస్ చేసుకోవాలి. చేంజ్ చేయాలి అంటే సిలో నాకు 7 ఉంది, మైనస్ మైనస్ అంటే 6 యూస్ చేసుకోవాలి కాబట్టి 6. ఇప్పుడు సి మైనస్ మైనస్ పోస్ట్ కాబట్టి ఫస్ట్ యూస్ చేసి తర్వాత చేంజ్ చేయాలి. ఫస్ట్ యూస్ చేసేస్తా, ఆల్రెడీ 6 ఉంది కాబట్టి. తర్వాత చేంజ్ చేయాలి, మైనస్ కాబట్టి 5. దెన్ డి ప్లస్ ప్లస్ పోస్ట్ కాబట్టి ఫస్ట్ యూస్ చేసుకోవాలి. డిలో ఎంత ఉంది నాకు -2. సో -2 యూస్ చేసేసా. ప్లస్ ప్లస్ -2 + 1 -1 అవుతుంది నాకు. సో నెక్స్ట్ ప్లస్ ప్లస్ డి ప్రీ కాబట్టి నేను చేంజ్ అండ్ యూస్ చేయాలి. ఫస్ట్ చేంజ్ చేసేయాలి. డిలో -1 ఉంది, -1 + 1 0 అవుతుంది. సో ఆ జీరోనే ఇక్కడ నేను యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 6 + 6 -6 పోతుంది, -2 -0, సో -2 వస్తుంది. సో ఇప్పుడు నాకు ఈలో -2 వాల్యూ వస్తుంది. సో లాస్ట్ ABCDE నేను ప్రింట్ చేస్తే ఏలో లాస్ట్ లో నాకు ఏం వాల్యూ ఉంది, లాస్ట్ లో ఏం మిగిలింది? ఏలో ఎంత ఉంది లాస్ట్? మొత్తం ఇవన్నీ సాల్వ్ చేసేసరికి ఏలో ఏ వాల్యూ ఉంది ఇంకా నాకు? సో ఏలో 13 ఉంది, బిలో 3 ఉంది, సిలో 5 ఉంది, డిలో 0 ఉంది, అండ్ ఈలో -2 ఉంది. సో సూడో కోడ్స్ ఇలా ఉంటాయి. దేన్ని యూస్ చేసి అంటే యూనరీ ఆపరేటర్స్ యూస్ చేసి. అర్థమైందా? సో అర్థమైందా? ప్రశాంత్, పావని, ఇంకా శ్రీలక్ష్మి. చాట్ Yes, లో madam. ఎస్ అలా రియాక్ట్ Yes, ma'am. ఇది యూనరీ ఆపరేటర్స్. సో ఇప్పటికొచ్చి ఆపరేటర్స్ చాలా వరకు అయిపోయాయి. ఇంకా ఒక్కటే మిగిలింది, అది టర్నరీ. టర్నరీ ఆపరేటర్ కూడా అయిపోయిన తర్వాత నేను సూడో కోడ్స్ ఇప్పుడు చెప్పా కదా, ఇలాంటివే మీకు ఒక 5-6 పంపిస్తా. మీరు సాల్వ్ చేసి నాకు నెక్స్ట్ క్లాస్ లో ఆన్సర్స్ చెప్పండి, నేను రైటా కాదా చెప్తా. సో అప్పుడు మీకు ఎంతవరకు అర్థమైందో నాకు అర్థమైంది. ఓకేనా? సో టర్నరీ Okay, చెప్తా. ma'am. ఎస్, గుడ్. సో అలా రియాక్ట్ అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేది మనకి టర్నరీ ఆపరేటర్. సో టర్నరీ ఆపరేటర్ చెప్పేటప్పుడు నేను ఏం చెప్పా, ఇట్స్ లైక్ ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇఫ్ కండిషన్ ఎలా వర్క్ అవుతుందో టర్నరీ ఆపరేటర్ కూడా అలానే వర్క్ అవుతుంది. అసలు ఇఫ్ కండిషన్ దేనికి యూస్ చేస్తామంటే, ఏదైనా ఒక కండిషన్ ఉందనుకో, లెట్స్ టేక్ ఒక 2 వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ లో ఏది బిగ్ వాల్యూ అని ఫైండ్ అవుట్ చేయడం అదొక కండిషనే కదా. సో అలాంటప్పుడు ఇఫ్ అనే కండిషన్ వాడతాం. సేమ్ అది ఏం టాస్క్ ఎలా వర్క్ అవుతుందో ఈ టర్నరీ ఆపరేటర్ కూడా అలానే వర్క్ అవుతుంది. సో దీనికి సింటాక్స్ ఏంటి, దీన్ని జావాలో మనం ఎలా రాస్తే అవుతుంది అంటే, సో ఫస్ట్ సింటాక్స్ చూడండి. ఫస్ట్ మనం ఏ కండిషన్ రాయాలి అనుకుంటామో ఆ కండిషన్ రాసేసేయాలి. కండిషన్ రాసిన తర్వాత ఇట్స్ లైక్ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఆ కండిషన్ అవుతుందా లేదా, ఆ కండిషన్ కి ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా. ఫర్ సపోజ్ 10 < 11 అని ఉందనుకో, ఇది నాకు ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నేను ఎప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ చెప్పేటప్పుడు <> ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అప్పుడు ఇది ప్రింట్ చేస్తే నాకు ట్రూ ఆర్ ఫాల్స్ ప్రింట్ అవుతుంది అని చెప్పా. సో ట్రూ అయితే ఏం చేయాలి, ఫాల్స్ అయితే ఏం చేయాలి, ఇక్కడ రాసుకోవాలి మనం. లాస్ట్ లో సెమీ కాలన్. అంటే
ఇది మనం ట్రూ బ్లాక్ గా కన్సిడర్ చేయొచ్చు, ఇది ఫాల్స్ బ్లాక్ గా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇక్కడ రాసిన కండిషన్ నేను ట్రూ అయితే నాకు ఏం జరగాలి అని ట్రూ బ్లాక్ లో రాయాలి, ఒకవేళ ఫాల్స్ అయితే ఏం జరగాలో ఫాల్స్ బ్లాక్ లో రాయాలి. సో వచ్చిన ఇప్పుడు ఇక్కడ నేను రాసింది ప్రింట్ అవ్వాలి ఆర్ఎల్స్ అది నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను స్టోర్ చేసుకోవచ్చు ఒక వేరియబుల్ లో ఏ అని చెప్పి, ఏ ఆర్ మీ ఇష్టం ఏదైనా సరే. సో ఇలా తీసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపులే చూద్దాం. నా దగ్గర లైక్ ఒక ఎక్స్ అనే వేరియబుల్లో 50 తీసుకున్నా, వై అనే వేరియబుల్లో 30 తీసుకున్నా. ఇప్పుడు నాకు ఇందులో స్మాలెస్ట్ కావాలి. ఎక్స్ అండ్ వైలో ఏది స్మాలో నేను ఫైండ్ అవుట్ చేసి దాన్ని ప్రింట్ చేయాలి. సో దానికి నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ కండిషన్ రాసేస్తా. కండిషన్ ఏంటి, నాకు స్మాల్ వాల్యూ కావాలి. స్మాల్ వాల్యూ అంటే ఎక్స్ అనేది నాకు వై కన్నా చిన్నదా అని చెక్ చేస్తా. సో ఒకవేళ ట్రూ అయితే వై అనేది ఎక్స్ అనేది వై కన్నా చిన్నదైతే అప్పుడు నాకు చిన్న వాల్యూ ఎక్సే కదా. కండిషన్ ట్రూ అయింది అంటే ఎక్స్ లో చిన్న వాల్యూ ఉంది అని అర్థం. చిన్న వాల్యూని నేను ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆ చిన్న వాల్యూని ఇక్కడ రాసుకుంటా. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకో, ఎక్స్ అనేది వై కన్నా చిన్నది కాదు, దట్ మీన్స్ పెద్దది అయినప్పుడు ఎక్స్ పెద్దది అయినప్పుడు చిన్నది నాకు వై అవుతుంది. సో సెమీకాలన్ ఒక వేరియబుల్లో స్టోర్ రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. నాకు వచ్చేది ఇంటిజర్ కాబట్టి ఇంట్ అనే డేటా టైప్ ఇస్తా. ఇప్పుడు నేను ప్రింట్ ఆర్ఈఎస్ అంట. ఇప్పుడు నాకు ఏం జరుగుద్దో చూద్దాం, చూడండి. సో ఎక్స్ లో 50 ఉంది, వైలో 30 ఉంది. ఎక్స్ లో 50 లెస్ దాన్ వైలో 30 ఉంది. సో కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? 50 లెస్ దాన్ 30 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? 50 less than 30 condition true or false? సో ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వండి. False. ఎస్ ఫాల్స్, ఎందుకంటే 50 అనేది 30 కన్నా చిన్నది కాదు. ఫాల్స్ అంటే ఫాల్స్ బ్లాక్ నాకు ఏది ఇదే కదా. సో వైలో ఎంత ఉంది 30, ఆ 30 వచ్చి నాకు దేంట్లో స్టోర్ అవుతుంది ఆర్ఈఎస్ లో. సో ఆర్ఈఎస్ లో నాకు ఇప్పుడు 30 ఉంది. ఇప్పుడు నేను ఆర్ఈఎస్ ప్రింట్ చేస్తే అవుట్పుట్ లో నాకు ఏమొస్తుంది 30 వస్తుంది. సో టర్నరీ ఆపరేటర్ అనేది నాకు ఇలా వర్క్ అవుతుంది. ఏదైనా కండిషన్ నేను చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి, ట్రూ బ్లాక్ లో ఏం రాయాలి, ఫాల్స్ అయితే ఏం చేయాలి. సో డైరెక్ట్ గా వన్ లైన్ లో రాసేది. ఇదే నేను ఇఫ్ కండిషన్ లో రాయాలి అంటే నాకు మల్టిపుల్ లైన్స్ కావాలి. అది ఎలా అంటే ఒకసారి ఇఫ్ కండిషన్ లో కూడా చెప్తా. ఇఫ్ కండిషన్ ఏంటి, ఎక్స్ అనేది వై కన్నా చిన్నగా ఉందా, చిన్నగా ఉంటే ఏం చేయాలి, ప్రింట్ ఎక్స్ ని ప్రింట్ చేయాలి, ఎందుకంటే ఎక్స్ చిన్నది కాబట్టి. ఒకవేళ చిన్నగా లేదు అంటే ఎల్స్ లోకి వచ్చి ప్రింట్ వై ప్రింట్ చేయాలి. ఈ కండిషన్ ట్రూ ఫాల్స్ అయింది అంటే చిన్న ఎక్స్ అనేది చిన్నది కాదు, ఎక్స్ చిన్నది కాదు అంటే వై చిన్నది. సో ఎల్స్ లోకి వచ్చి వై ప్రింట్ చేస్తా. సో ఇఫ్ కండిషన్ లో ఇన్ని లైన్స్ లో రాసిన కోడ్ ని మనం ఒకే లైన్ లో టర్నరీ ఆపరేటర్ యూస్ చేసేసి ఇలా రాసేయచ్చు. సో అందుకే నేను అన్నా ఇఫ్ కండిషన్ ఏం చేస్తుందో టర్నరీ ఆపరేటర్ కూడా అలానే వర్క్ అవుతుంది. జస్ట్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది మల్టిపుల్ లైన్స్ లో రాయాల్సి ఉంటుంది, ఇది ఒక్క లైన్ లో మనం రాసేయచ్చు. టర్నరీ అర్థమైందా? సో టర్నరీ ఆపరేటర్ ఓకే. ఇప్పుడు సూడో కోడ్స్ అన్న ఒక సూడో కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను. అంటే ఇప్పటి వరకు మనకి ఆపరేటర్స్ అన్ని అయిపోయాయి. ఆ ఆపరేటర్స్ అన్ని యూజ్ చేసి ఒక సూడో కోడ్ ఇస్తా, దాన్ని సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ మీరు నేను పంపించిన ఆర్ఎల్స్ నోట్స్ లో రాసి పంపిస్తా,
సో మీకు సెండ్ చేసేటప్పుడు అవి ఒకసారి సాల్వ్ చేయండి. మీకు డైలీ నోట్స్ వస్తుందా? డైలీ అయిన నోట్స్ మొత్తం సో ఏ అనే వేరియబుల్లో 10 అని తీసుకున్నా, బిలో 5 అండ్ సిలో 15. జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇవి మీకు ఎగ్జామ్ కూడా పెట్టొచ్చు. ఇలాంటి సూడో కోడ్స్ మీకు ఇంటర్వ్యూస్ లో కూడా ఫస్ట్ బేసిక్ లెవెల్ ఇదే కాబట్టి ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు. సో సాల్వ్ చేస్తూ ఉండండి. ఈ ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసేసాం కాబట్టి మళ్ళీ ఇనిషియలైజేషన్ అవసరం లేదు. ఈ టీ అంటే కి and or operator. సో సాల్వ్ చేస్తున్నారా? సో ఇందులో మీకు ఏమేమి ఆపరేటర్స్ వచ్చినాయి ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు వరకు చెప్పిన ఆపరేటర్స్ అన్ని మాక్సిమం యూజ్ చేశా ఇందులో నేను. ఎనీవన్ ఇందులో ఏమేమి ఆపరేటర్స్ యూజ్ చేస్తామో ఒకసారి చెప్పగలరా? సో అన్మ్యూట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు నేను ఇచ్చిన సూడో కోడ్ లో ఏమేం ఆపరేటర్స్ నేను యూజ్ చేశాను, నేను ఆన్సర్ చెప్పమనలేదు, జస్ట్ ఏమేం ఆపరేటర్స్ యూజ్ చేశానో చెప్పమన్నా అంతే. బినరీ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్. టర్నరీ ఆపరేటర్ ఉందా ఇందులో? సో ఓకే నేనే చెప్తా చూడండి. సో ఇక్కడ ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్ అంటే ఇంక్రిమెంట్ యూజ్ చేసా, డిక్రిమెంట్ యూజ్ చేసా. ఇంక్రిమెంట్ వచ్చేసరికి ఏ ప్లస్ ప్లస్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్, ఇక్కడ ప్లస్ ప్లస్ బి అంటే ప్రీ ఇంక్రిమెంట్. సో నేను పోస్ట్ ఇంక్రిమెంట్ యూజ్ చేసా, ప్రీ ఇంక్రిమెంట్ యూజ్ చేసా. డిక్రిమెంట్ వచ్చేసరికి పోస్ట్ డిక్రిమెంట్ యూజ్ చేసా. ఓకే యూనరీ ఆపరేటర్స్ అన్ని యూజ్ చేసా. నెక్స్ట్ ఇక్కడ మాడ్యులో డివిజన్ యూజ్ చేసా అండ్ ఇక్కడ ప్లస్ యూజ్ చేస్తున్నా, ప్లస్ యూజ్ చేసా, మైనస్ యూజ్ చేసా. ఇవన్నీ నాకు ఎందులోకి వస్తాయి? అర్థమెటిక్ ఆపరేటర్స్ లోకి వస్తాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేసా నేను. ఇక్కడ బై యూజ్ చేసా, సో ఇది కూడా అర్థమెటిక్ ఆపరేటరే కదా. ఇంటూ యూజ్ చేసా, అది కూడా అర్థమెటిక్ ఆపరేటరే కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అండ్ ఆర్. సో ఇవి నాకు ఏమైతాయి? అండ్ ఆర్, బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్. బిట్ వైజ్ ఆపరేటర్స్ చెప్పుకున్నామా?
సో బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్, ఇక్కడ బిట్ వైజ్ ఎగ్జార్ కూడా యూస్ చేశాను నేను. సో ఆల్మోస్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇక్కడ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్, ఇంకేమున్నాయి మనకి, షిఫ్ట్ ఒకటి యూస్ చేయలేదు కానీ నేను మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో షిఫ్ట్ కూడా ఇస్తా. సో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇందులో. సో అవి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఒక్కొక్కటి సాల్వ్ చేసుకొని వెళ్దాం. సో ఫస్ట్ నాకు ఏలో 10 ఉంది, బిలో 5 ఉంది అండ్ సిలో 15 ఉంది. సో ఫస్ట్ నేను డికి ఏం ఈక్వేషన్ ఉంది, ఏ ప్లస్ ప్లస్. ఏ ప్లస్ ప్లస్ అంటే పోస్ట్ కాబట్టి యూజ్ అండ్ చేంజ్ ఫస్ట్ నేను యూజ్ చేసుకోవాలి. యూజ్ చేయాలి అంటే సో ఫస్ట్ నాకు 10, సో ఏలో 10 ఉంది, యూజ్ చేసేసా. నెక్స్ట్ నేను చేంజ్ చేయాలి. చేంజ్ ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలి. అంటే 10 తీసేసి ఒకటి ఇంక్రిమెంట్ చేస్తే 11 అవుతుంది. నెక్స్ట్ సి మైనస్ మైనస్, ఇది కూడా పోస్ట్ కాబట్టి యూజ్ అండ్ చేంజ్. సిలో 15 ఉంది, 15 యూజ్ చేస్తా, దెన్ చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే నాకు 16 అవుతుంది, సారీ 14 అవుతుంది, ఎందుకంటే నేను డిక్రిమెంట్ చేసా కదా, మైనస్ మైనస్, సో 14 అవుతుంది, 15 పోతుంది. నెక్స్ట్ ప్లస్ ప్లస్ బి అంటే నేను ప్రీ చేసా. ప్రీ అంటే చేంజ్ అండ్ యూజ్. సో ఫస్ట్ నేను చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలి ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేస్తున్నా కాబట్టి 6 చేస్తా బిని. సో దెన్ యూజ్ చేస్తా 6ని. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 10 మైనస్ 15 ప్లస్ 16, 15 minus 10 minus 5. So 6 minus 5 1. సో డిలో ఇది మొత్తం సాల్వ్ చేస్తే నాకు 1 వచ్చింది. అంటే ఈ 1ని నేను డికి అసైన్ చేశాను. సో ఇప్పుడు నాకు డిలో ఎంత ఉన్నట్టు 1. నెక్స్ట్ లైన్ లో చూద్దాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ఈ ఉంది. సో ఈకి వచ్చిన ఈక్వేషన్ ఏంటి, ప్లస్ ప్లస్ ఏ. ప్లస్ ప్లస్ ఏ అంటే ప్రీ. ప్రీ అంటే యూజ్ అండ్ చేంజా, చేంజ్ అండ్ యూజా, చేంజ్ అండ్ యూజ్. ఫస్ట్ ఆపరేటర్ వచ్చింది అంటే ప్లస్ ప్లస్ అయినా మైనస్ మైనస్ అయినా ఆపరేటర్ ముందు ఉంది అంటే అది ఫస్ట్ చేంజ్ చేయమని అర్థం. వేరియబుల్ ముందుంది అంటే ఫస్ట్ యూజ్ చేసుకో అని అర్థం. సో ఇక్కడ నాకు ఆపరేటర్ ఉంది కాబట్టి ప్లస్ ప్లస్ అనేది, సో ఫస్ట్ నేను చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలి అంటే 10ని ఇంక్రిమెంట్ కాబట్టి 12 చేస్తా. సో దెన్ యూజ్ చేసుకోవాలి కాబట్టి 12. నెక్స్ట్ ప్లస్ ప్లస్ డి. సో ఇది కూడా ఫస్ట్ ఆపరేటర్ ఉంది కాబట్టి ఫస్ట్ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేయాలి అంటే డిలో 6 ఉంది, సారీ ఫస్ట్ చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలి అంటే 6 ఉంది, 6 తీసేసి 7 పెడతా. సో నెక్స్ట్ యూజ్ చేసుకోవాలి కాబట్టి 7. నెక్స్ట్ నేను బి అంటున్నా. బికి వచ్చింది ఏంటి, 7 ప్లస్ 7, సారీ ఇక్కడ డి కదా. ఏదైనా మిస్టేక్ నేను రాసేటప్పుడు ఒకసారి చూడండి అండ్ చెప్పండి. ఇక్కడ బిని నేను డి అంటుంటే, సారీ డిని బి అంటుంటే అందరూ అలా చూస్తున్నారే తప్ప మిస్టేక్ అని చెప్పట్లేదు. సో ఇక్కడ 6 అలానే ఉంటుంది. ప్లస్ ప్లస్ డి అంటున్నా అంటే ఫస్ట్ నేను డిని చేంజ్ చేయాలి. డిని చేంజ్ చేయాలి అంటే 1 తీసేసి 2 పెట్టాలి. నెక్స్ట్ యూజ్ చేసుకోవాలి కాబట్టి 2. నెక్స్ట్ నేను ప్లస్ బి అంటున్నా. సో బిలో ఎంత ఉంది నాకు, 6 ఉంది. సో 6. సో ఇప్పుడు నేను 12 మాడ్యులో డివిజన్ 2 చేయాలి. ఇక్కడ నేను కంపేర్ చేసుకుంటే మాడ్యులో డివిజన్ అండ్ ప్లస్ ఈ రెండిట్లో దేనికి హై ప్రిఫరెన్స్ ఉంటుంది, బాడ్మస్ రూల్ చెప్పా నేను. సో మాడ్యులో డివిజన్ కి హై ప్రిఫరెన్స్ ఉంటుందా, ప్లస్ కి హై
ప్రిఫరెన్స్ ఉంటుందా? కన్ఫామ్ గా మాడ్యులో డివిజన్ కే హై ప్రిఫరెన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ మనం మాడ్యులో డివిజన్ ని సాల్వ్ చేయాలి. 12 మాడ్యులో డివిజన్ 2, 12 మాడ్యులో డివిజన్ 2. 12 ని 2 తో డివైడ్ చేయాలి. 2 6 12. సో ఇక్కడ నేను రిమైండర్ తీసుకోవాలా ఆర్ఎల్స్ కోషియంట్ తీసుకోవాలా? మాడ్యులో డివిజన్ యూజ్ చేసేటప్పుడు రిమైండర్ తీసుకోవాలా కోషియంట్ తీసుకోవాలా? ఎనీవన్? మాడ్యులో డివిజన్ యూజ్ చేసేటప్పుడు మనం కోషియంట్ ని తీసుకుంటామా ఆర్ఎల్స్ రిమైండర్ ని తీసుకుంటామా? సో మాడ్యులో డివిజన్ యూజ్ చేసేటప్పుడు రిమైండర్ ని తీసుకుంటాం. సో ఈ మొత్తాన్ని 12 మాడ్యులో డివిజన్ 2 చేసేటప్పుడు రిమైండర్ నాకు 0 వచ్చింది. సో 0 ప్లస్ 6, 0 ప్లస్ 6 6 కాబట్టి ఆ 6 ని వెళ్ళి ఎందులో స్టోర్ చేస్తున్నా అంటే ఈలో. ఈకి 6 అసైన్ చేసా. ఈకి 6 అసైన్ చేసా. నెక్స్ట్ ఏముంది? డి ఈక్వల్ టు ఏ ఇంటూ డి మైనస్ 1. సో ఇక్కడ ఏలో ఎంత ఉందంటే 12 ఉంది. అండ్ ఇంటూ డి, డిలో 2 ఉంది. దెన్ మైనస్ 1 చేసా. సో 12 ఇంటూ 2 24. 24 మైనస్ 1 23. సో 23ని మళ్ళీ నేను బై బి చేసా. బిలో ఎంత ఉంది? 6 ఉంది. సో 6 తో డివైడ్ చేయాలి. 6 3s 18 వస్తుంది నాకు. 18 వస్తే రిమైండర్ ఎంత అవుతుంది? 23 మైనస్ 18. 6 3s 18. 6 4s 24 అవుతుంది నాకు. సో 6 3s 18, రిమైండర్ 5 అవుతుంది. ఇక్కడ నేను బై యూస్ చేసా. బై యూస్ చేస్తే రిమైండర్ తీసుకోవాలా కోషియంట్ తీసుకోవాలా? సో బై యూస్ ఇందాక మాడ్యులో యూస్ చేసేటప్పుడు మనం రిమైండర్ తీసుకున్నాం కాబట్టి బై యూస్ చేసేటప్పుడు కోషియంట్ తీసుకోవాలి. కోషియంట్ 3 కాబట్టి సో ఇక్కడ నాకు 3 వస్తుంది. ఆ 3ని నేను దేనికి అసైన్ చేసా అంటే డికి. సో 3 2 పోతుంది. సో నెక్స్ట్ లైన్ చూసుకుంటే ఏ అండ్ ఈ చేసా. ఏలో 12 ఉంది అండ్ ఈలో 6 ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి బిట్వైజ్ ఆపరేటర్స్, బిట్వైజ్ అండ్ 12 అండ్ ఈ. సో బిట్వైజ్ ఆపరేటర్ అండ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఆ నెంబర్స్ ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. సో బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? నేను ఫార్ములా చెప్పాను, అది గుర్తుందా? ఫార్ములా గుర్తుందా అందరికి? సో ఫార్ములా ఏంటి? 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 3 అలా రాసుకుంటూ వెళ్తాం. ఎక్కడ నుంచి? రైట్ నుంచి లెఫ్ట్ కి రాస్తాం. 2 పవర్ ఆఫ్ 0 అంటే 1, 2 పవర్ ఆఫ్ 1 అంటే 2, 2 పవర్ ఆఫ్ 2 అంటే 4 అండ్ 2 పవర్ ఆఫ్ 3 అంటే 8. సో ఇక్కడ నాకు 12 రావాలి అంటే నేను దేని ప్లస్ చేయాలి? 8ని 8 ప్లస్ 4 చేస్తే 12 వస్తుంది. సో మిగతా వాటికి జీరోస్ అని పెట్టేయచ్చు. సో నాకు 12 కి బైనరీ నెంబర్ 1100 వస్తుంది. నెక్స్ట్ 6 కి బైనరీ నెంబర్ చెప్పగలరా? 4 ప్లస్ 2 చేస్తే 6 వస్తుందా? సో నెక్స్ట్ నేను ఈ రెండు జీరోస్ పెట్టేసుకోవచ్చా? సో బైనరీ నంబర్స్ ఫైండ్ అవుట్ చేసేసాం. దెన్ మనం చేయాల్సింది ఏంటి? బిట్వైజ్ అండ్ అంటే 12 అండ్ 6 చేయాలి. సో ఏమొస్తుంది? అండ్ అంటే కండిషన్స్ చెప్పా నేను.
1 ని ట్రూ తో 0 ఐ మీన్ 1 ని ట్రూ తో 0 ని ఫాల్స్ తో కంపేర్ చేసుకుంటే నాకు రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎండ్ ఆపరేటర్ ట్రూ రిటర్న్ చేస్తుంది. రెండిట్లో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా సరే అది నాకు అవుట్పుట్ ఫాల్సే వస్తుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే ఫస్ట్ 0 అండ్ 0 ఉంది, రెండు ఫాల్స్ అన్నప్పుడు నాకు అవుట్పుట్ లో కూడా ఫాల్సే వస్తుంది. నెక్స్ట్ 0 అండ్ 1, సో 0 అంటే ఫాల్సే కాబట్టి ఫాల్స్, 1 అండ్ 1 రెండు ట్రూ కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. రెండిట్లో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా సరే ఫాల్స్. సో మళ్ళీ దీన్ని నేను ఈ పైన వాటితో ఇంటూ చేసా అనుకుందాం. సో 0 ప్లస్ 1 సారీ 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 2 0, 1 ఇంటూ 4 4, 0 ఇంటూ 8 0. సో వచ్చిన వాల్యూస్ అన్నిటిని ప్లస్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ 4. సో 12 అండ్ 6 చేసేటప్పుడు నాకు వచ్చిన వాల్యూ 4. సో ఇక్కడ నాకు ఎంత వచ్చింది వాల్యూ? 4 వచ్చింది. ఇక్కడ రాస్తున్నా 4 వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేసా? ఆర్ ఆపరేటర్ యూస్ చేసా. 4 డి అంటే 3 ఉంది టీకి, సో 3 4 అండ్ 3 కి ఆర్ ఆపరేటర్ చేయాలి. ఆర్ ఆపరేటర్ చేయాలి అంటే మళ్ళీ బిట్ వైజ్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 కి బిట్ వైజ్ అండ్ 3 కి బైనరీ, నెక్స్ట్ 4 ఆర్ 3 సాల్వ్ చేయాలి. సో మళ్ళీ 4 కి బైనరీ నంబర్ ఎంత అవుతుంది? 4 కి బైనరీ నంబర్ డైరెక్ట్ గా 4 ఉంది కాబట్టి సో 0 4 దగ్గర 1 అండ్ 0 0. ఎస్. నెక్స్ట్ 3 కి ఏమవుతుంది? 0 0 0 0 1 1. ఎస్. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది నాకు? ఆర్ ఆపరేటర్ అంటే ఏ కండిషన్స్ లో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే అవుట్పుట్ లో ట్రూ వస్తుంది. ఒక్కటి ట్రూ అయితే చాలు. సో ఇందులో ఒకటి ట్రూ ఉంది కదా, 0 అండ్ 1 లో 1 అంటే ట్రూ కాబట్టి అవుట్పుట్ లో కూడా ట్రూ వస్తుంది. నెక్స్ట్ 0 అండ్ 1 లో 1 అంటే ఎస్, ఇక్కడ కూడా ఒకటి ట్రూ. ఈ రెండు ఫాల్స్ కాబట్టి ఫాల్సే రిటర్న్ అవుతుంది. సో మళ్ళీ నేను ఫార్ములా లైక్ 8 4 2 1 ఉంది పైన. సో దీన్ని వాటితో ఇక్కడ రాస్తున్నా 8 4 2 1. ఈ రెండిటికి నేను మల్టిప్లై చేస్తే నాకు ఏమొస్తుంది? 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 1 2, 4 ఇంటూ 1 4, 8 ఇంటూ 0 0. సో ఇవన్నీ ప్లస్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఎంత? 7. సో 4 అండ్ ఆర్ 3 చేస్తే వచ్చిన అవుట్పుట్ 7. సో ఇక్కడ నేను 7 అని రాసుకోవచ్చా? మొత్తానికి నాకు వచ్చిన రిజల్ట్ 7. ఆ 7 ని తీసుకొచ్చి దేనికి అసైన్ చేసా? ఏకి. సో ఏలో ఉన్న 12 పోయి 7 వస్తుంది. నెక్స్ట్ ఏముంది? సి మైనస్ ఏ. సిలో 14 ఉంది మైనస్ ఏ అంటే 7 ఉంది. 14 మైనస్ 7 7. ఓకే, 7 XOR D. 7 XOR D. D అంటే మళ్ళీ 3. సో 7 XOR 3 చేయాలి. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్. 7 కి బైనరీ, 3 కి బైనరీ, 7 XOR 3 చేయాలి. 7 కి బైనరీ నెంబర్ ఏమైతుంది? 4 ప్లస్ 2 ప్లస్ 1 అని రాసుకోవచ్చా? 4 ప్లస్ 2 ప్లస్ 1 7 ఏనా? 3 కి బైనరీ నంబర్ ఇది. XOR అంటే ఎలా వర్క్ అవుతుంది? రెండు నాట్ ఈక్వల్స్ టు లా వర్క్ అవుతుంది. అంటే 1 నాట్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? 1 అనేది 1 కాదు. ఇక్కడ కరెక్ట్ గా చూడండి.
ఏమవుతుంది నాకు? వన్ నాట్ ఈక్వల్ టు 1 అనేది కండిషన్ ఫాల్స్, ఎందుకంటే ఇక్కడ 1 ఈక్వల్ టు 1 కాబట్టి. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నేను 0 అని రాసుకోవచ్చా? సో 0. 1 నాట్ ఈక్వల్ టు 1 మళ్ళీ 0. 1 నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ, ట్రూ కాబట్టి 1. 0 నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్, మళ్ళీ 0. సో ఇక్కడ మళ్ళీ నేను ఫార్ములాలో వేసుకుంటే ఇక్కడ 8 వస్తుంది, 4 2 1 మల్టిప్లై చేస్తే 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 2 0, 0 ఇంటూ 4 4, 0 ఇంటూ 8 0. సో ఇవన్నీ ప్లస్ చేస్తే 4. ఈ 4L ఎందులో స్టోర్ అయింది నాకు? సిలో స్టోర్ అయింది. సో సిలో 14 ఉంది, 14 తీసేసి 4 పెడుతున్నాం. ఇప్పుడు ఏమేం ప్రింట్ అవుతాయో చూద్దాం. ఏలో ఏం ప్రింట్ అవుతుంది? ఏ ప్రింట్ చేసేటప్పుడు ఏ వాల్యూ వస్తుంది? సో ఆన్సర్లు అయినా ఫాస్ట్ గా చెప్పండి, ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఏలో 7, బిలో 6, సిలో 4, 3, ఈలో 3, ఈలో 6. సో ఇలా ఉంటుంది సూడో కోడ్స్ అనేవి. ఒక సూడో కోడ్ ని నేను ఇక్కడ అన్ని ఆపరేటర్స్ యూజ్ చేసి ఎలా చేశాను? సో ఒక్కసారి మళ్ళీ దీని ట్రేసింగ్ వినండి. నేను ఇలాంటివే ఒక 4-5 పంపిస్తా, మొత్తం సాల్వ్ చేయండి. సాల్వ్ చేశారు అంటే ఆపరేటర్స్ మొత్తం మీకు మంచిగా వచ్చేసినట్టు. అర్థమైందా? ఆపరేటర్స్ క్లియరా అందరికి? మ్యూట్ చేసి చెప్పండి, ఆర్ఎల్స్ చాట్ బాక్స్ లో పెట్టిన నో ప్రాబ్లం. చాట్ బాక్స్ లో అయినా సరే ఒకసారి రియాక్ట్ అవ్వండి. క్లియరా yes ma'am. ఇప్పుడు వరకు ఆపరేటర్స్ అన్ని? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో డౌట్స్ లేకపోతే ఇంకా చిన్న టాపిక్ ఉంది, అది చెప్పేస్తా. రేపు టైప్ కాస్టింగ్ చెప్పుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ ఉంటుంది. క్లాస్ వింటేనే టైప్ కాస్టింగ్ అర్థమవుతుంది. సో ఓకే, ఈ రోజుతో ఆపరేటర్స్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నెక్స్ట్ టైప్ కాస్టింగ్ చెప్పాలి. సో అది చెప్పే ముందు ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అని చెప్పా కదా, అందులో అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు వరకు మనం ఏదైనా ఒక వేరియబుల్ ఆర్ ఒక వాల్యూని ప్రింట్ చేయాలి అంటే ఏ కమాండ్ యూస్ చేసుకున్నాం? ప్రింట్ 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 అంటున్నాం. ప్రింట్ అంటే ప్రింట్ అవ్వు అని. కానీ జావాలో మనకి అసలు ప్రింట్ అనే స్టేట్మెంటే లేదు. సో మేబీ పైథాన్ లో ఉంటుంది ప్రింట్ అంటే ప్రింట్ అవ్వమని, కానీ జావాలో ప్రింట్ అంటే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. అసలు ప్రింట్ అనే స్టేట్మెంటే మనకి జావాలో లేదు. మరి ప్రింట్ చేయడానికి ఏం యూస్ చేయాలి అంటే అదే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం, అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఒక అవుట్పుట్ ప్రింట్ చేయాలి అంటే ఏం యూస్ చేయాలి? చిన్న టాపిక్, 15 minutes లో చెప్పేసి క్లాస్ క్లోజ్ చేద్దాం. సో జావాలో వచ్చేసరికి మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఉంటుంది. ఇంకా
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని ఉంటుంది అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎఫ్ అని ఉంటుంది. సో ఎఫ్ అని రాసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ రాయాలి. అదేంటో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. కామా పెట్టి వేరియబుల్ ఇవ్వాలి. నెక్స్ట్ సేమ్ ఇలానే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ డైరెక్ట్ గా ఇక్కడే ఫార్మాట్ అని రాసేసుకోవచ్చు. ఫార్మాట్ స్పెసిఫైయర్ var. సో ఇది లిటరల్స్ లో పెట్టాలి. సో ఇలా 4 ఉంటాయి. అసలు సిస్టమ్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటి, అసలు ప్రింట్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి అని చెప్పి కోర్స్ అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ థియరీ పార్ట్ అంతా. ఇవి ఎలా వర్క్ అవుతాయని మాత్రం నేను చెప్తా. సో ఫస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో అది ఎలా వర్క్ అవుతుంది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జస్ట్ ప్రింటింగ్ అనమాట. ఏ అంటున్నా ఏలో 10 ఇచ్చా, సో బిలో 20, సెమికోలన్ అనేది కంపల్సరీ. సో సింటాక్స్ ఎర్రర్ వస్తుంది అది కానీ రాయకపోతే. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కి నేను షార్ట్ కట్ గా ఎస్ఓపి అని పెడుతున్నా. ఎస్ఓపి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ప్రింట్ ఆర్ ప్రింట్ఎల్ఎన్ ఏదైనా సరే. ఎస్ఓపి అని రాయకండి. ఎస్ఓపి అని రాసారంటే మళ్ళీ అది ఎర్రరే. సో పూర్తిగా రాయాలి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో ప్రింట్ ఏ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ బి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ ప్లస్ బి. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. ఎవరైనా అవుట్పుట్ ఇప్పుడు నేను రాసిన ఈ చిన్న ప్రోగ్రామ్ కి అవుట్పుట్ ఏమొస్తుంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అంటే ప్రింట్ అవ్వడం అంతే. ఇందాక ముందు వరకు ప్రింట్ అని వాడా, ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని వాడుతున్నాం. సో దీనికి ఎలా వస్తుందంటే ఏ కింద 10 వస్తుందా, ఏ పక్కన 10 వస్తుందా? సో ఫస్ట్ ఏ అనగానే ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ఈ లైన్ ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ లైన్ ఏముందంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ బి అని ఉంది. సో నేను మధ్యలో ఏమైనా స్పేస్ ఇచ్చానా, ఆర్ఎల్స్ కిందకి వెళ్ళమని ఏమైనా చెప్పానా? ఏదైనా ఆపరేటర్ తో కానీ ఏదైనా కోడ్ రాసి కానీ కర్సర్ కిందకి వెళ్ళు అని చెప్పాను? వెళ్ళలేదు. అంటే నాకు కర్సర్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యి 10 ప్రింట్ అయిన తర్వాత కూడా కర్సర్ నాకు పక్కనే బ్లింక్ అవుతా ఉంటుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా నాకు పక్కనే ప్రింట్ అయిపోతుంది. అంటే టెన్ ప్రింట్ అయింది, కర్సర్ పక్కనే ఉంటుంది. బి ప్రింట్ చేయి అని అనగానే బిలో 20 కూడా నాకు పక్కనే ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ కూడా కర్సర్ పక్కనే ఉంటుంది. నేను ఏం దానికి ఇండికేట్ చేయలేదు, లైక్ నువ్వు కర్సర్ కిందకి వెళ్ళు, కింద లైన్ నుంచి ప్రింట్ చేయి, ఆర్ఎల్స్ కొంచెం స్పేస్ ఇచ్చి ప్రింట్ చేయి అని నేనేం చెప్పలేదు. అంటే కర్సర్ అక్కడే ఉంటుంది, ఎక్కడైతే ప్రింట్ చేసిందో అక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఏ ప్లస్ బి అన్న. ఏ ప్లస్ బి అంటే మళ్ళీ ఇక్కడ ఎడిషన్ చేస్తా, 10 + 20 30 అవుతుంది. 30 కూడా నాకు పక్కనే ప్రింట్ అయిపోతుంది. సో అవుట్పుట్ లో నాకు ఇలా వస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అంటే జస్ట్ సైడ్ బై సైడ్ ప్రింట్ చేసుకుంటా వెళ్ళిపోతుంది అంతే. సో ఏం చేస్తుంది, సైడ్ బై సైడ్ ప్రింట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది చూద్దాం, ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఎల్ఎన్ యూస్ చేస్తే ఏమైతుంది. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను. ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది, సేమ్ ప్రింట్ చేస్తున్నా, కాకపోతే ఎస్ఓపి
ఏ అంట ఇక్కడ ఎస్ఓపి ఎల్ఎన్ పెడుతున్నా, system.out.println సో సేమ్ రాసా, జస్ట్ బిని ప్రింట్ చేసేటప్పుడు దాన్ని system.out.println లో పెట్టా, మిగతావన్నీ system.out.print లోనే పెట్టా. సో ఇక్కడ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏ ప్రింట్ చేయమని అడిగా, ఏలో నాకు 10 ఉంది, అవుట్పుట్ లో 10 అని ప్రింట్ అవుతుంది. కర్సర్ పక్కనే ఉంటుంది, ఎందుకంటే దానికి నేను ఏం చెప్పలేదు కాబట్టి పక్కనే ఉంటుంది కర్సర్. నెక్స్ట్ ఎస్ఓపి ఎల్ఎన్ బి అన్న, ఎల్ఎన్ అంటే నాకు నెక్స్ట్ లైన్ అని అర్థం. నెక్స్ట్ లైన్ కి వెళ్ళే ముందు ఏం చేస్తుందంటే ఫస్ట్ బి ప్రింట్ చేసేస్తుంది. అందులో ఉన్న వాల్యూని బిలో నాకు 20 ఉంది, 20 ప్రింట్ చేసిన తర్వాత కర్సర్ కిందకి వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఇండికేట్ చేసా ఏమని, ఎల్ఎన్. ఎల్ఎన్ అంటే కిందకి వెళ్ళు, న్యూ లైన్, కొత్త లైన్ కి వెళ్ళు అని. సో ప్రింట్ చేసిన తర్వాత కొత్త లైన్ కి వెళ్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏముంది, ఏ ప్లస్ బి అంటే 10 + 20 30 ప్రింట్ అవుతుంది. సో ఇలా ఉంటుంది. సో సేమ్ ఇంకోలా చేద్దాం. ఇప్పుడు నేను ఒకదాని కింద ఒకటి ప్రింట్ చేయాలనుకుంటున్నా, కానీ 30 కిందన వచ్చింది కానీ 10 20 కింద రాలేదు. సో 3 నాకు కింద రావాలంటే ఏం చేయాలి, ఎలా రాస్తే నాకు ఒకదాని కింద ఒకటి వస్తుంది చెప్పగలరా ఎవరైనా? స్టేట్మెంట్స్ ఎలా రాస్తే ఒకదాని కింద ఒకటి వస్తుంది నాకు? ఎస్ఓపి ఎల్ఎన్ రాయాలి మేడం. ఎస్ఓపి ఎల్ఎన్ రాసా, ఏ ప్రింట్ చేసా అంటే ఏ ప్రింట్ చేసిన తర్వాత న్యూ లైన్ కి వెళ్తుంది. ఓకే, న్యూ లైన్ లో మళ్ళీ నేను ఎస్ఓపి ఆఫ్ బి ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. మళ్ళీ నేను ఏం చేస్తాను, ఎస్ఓపి జస్ట్ ఏ ప్లస్ బి అంటాను, ఎల్ఎన్ పెట్టా నేను, అప్పుడు ఏమైతుందో చూద్దాం. సో అప్పుడేమవుతుంది, ఫస్ట్ ఎస్ఓపి ఎల్ఎన్ ఏ అంటుంది, ఫస్ట్ ఏని ప్రింట్ చేసి వస్తుంది, దాని కర్సర్ కిందకి వెళ్తుంది. ఒకటి గుర్తించుకోండి, ఎస్ఓపి ఎల్ఎన్ అంటే ఫస్ట్ కింద లైన్ కి వెళ్ళి ప్రింట్ చేయదు, ఫస్ట్ ప్రింట్ చేసి కింద లైన్ కి వెళ్తుంది. ప్రింట్ చేసిన తర్వాత న్యూ లైన్ కి వెళ్తుంది. సో ఫస్ట్ 10 ప్రింట్ చేసేసా, నెక్స్ట్ న్యూ లైన్ కిందకి వచ్చా, కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏముంది, బి ఉంది. సో బిని కూడా ప్రింట్ చేసేసా, మళ్ళీ నెక్స్ట్ లైన్ కి వెళ్ళా, ఎందుకంటే ఇక్కడ ఎల్ఎన్ ఉంది కాబట్టి బి ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ఏ ప్లస్ బి ఉంది, ఏ ప్లస్ బి అంటే 30 ప్రింట్ చేసా కానీ నెక్స్ట్ లైన్ కి వెళ్ళాను నేను, వెళ్ళలేదు. అంటే కర్సర్ ఇక్కడే బ్లింక్ అవుతా ఉంటుంది, నాకు జస్ట్ ఇక్కడే బ్లింక్ అవుతా ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ టైం ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను నెక్స్ట్ లైన్ కి వెళ్ళకపోయినా పర్లేదు కాబట్టి ఇక్కడ ఎస్ఓపి అని పెట్టేసి వదిలేసా. ఇఫ్ ఇంకా ఏమైనా ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఉండి అవి కిందన ప్రింట్ అవ్వాలి అంటే దీనికి కూడా నేను ఎల్ఎన్ పెట్టాలి. ఇది లాస్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఎల్ఎన్ పెట్టుకున్నా వదిలేసాను, ఇంకేం స్టేట్మెంట్స్ లేవు ప్రింట్ చేయడానికి కాబట్టి. సో ఎల్ఎన్ కి జస్ట్ system.out.print ఎల్ఎన్ రాస్తే ఏమవుతుంది, system.out.print అని రాస్తే ఏమవుతుందో తెలిసిందా? క్లియర్? సో క్లియర్ అయిపోతే ఈ రెండు కూడా చెప్పేసుకుందాం. system.out.print ఎఫ్ అని యూజ్ చేస్తే ఏమవుతుంది, system.out.print out.format అని యూజ్ చేస్తే ఏమవుతుంది, ఫార్మాట్ లో ఈ ఉండదు. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి, సో మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఫ్లోట్ తీసుకున్నాము. ఇప్పుడు వరకు అన్ని ఇంటీజర్సే. సో ఒక్కసారి ఫ్లోట్ తీసుకుందాం, ఎందుకంటే ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కన్ఫర్మ్ గా ఫ్లోట్ ఉండాలి. ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు 99.8233 అని రాసా. ఇప్పుడు నేను system.out.print
ఎఫ్ అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఏం ప్రింట్ అవుతుంది? జస్ట్ నేను ఏం చేయలేదు, ఫ్లోట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, అది ప్రింటింగ్ స్టేట్మెంట్ లో పెట్టాను. అంటే ఉన్న వాల్యూ నాకు 99.8233 అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే నాకు 99 ఎన్ని డెసిమల్ తర్వాత అన్ని నంబర్స్ వద్దు, ఓన్లీ 2 నంబర్స్ మాత్రమే నాకు కావాలి. అంటే 99.82 వరకే కావాలి. ఇంకా 3 నెక్స్ట్ ఇంకా ఎన్ని నంబర్స్ ఎన్ని డిజిట్స్ ఉన్నా సరే నాకు అనవసరం. జస్ట్ పాయింట్ తర్వాత 2 నంబర్స్ మాత్రమే నేను కావాలనుకుంటున్నా. ఆ టైంలో నేను ఏం యూజ్ చేస్తా అంటే ఈ ప్రింట్ ఎఫ్ అని ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తా. ప్రింట్ ఎఫ్ అనే ఎఫ్ నైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఫార్మాట్ అని కూడా యూజ్ చేయొచ్చు. సో అది ఎలా అంటే సేమ్ స్టేట్మెంట్ రాసేసుకుంటా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎఫ్. సో లిటరల్స్ పెట్టాలి. లిటరల్స్ పెట్టిన తర్వాత ఫార్మాట్ స్పెసిఫైయర్ అన్నా. ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఏంటంటే ఇలా లిటరల్స్ లో ఇలా మాడ్యులో సింబల్ పెట్టాలి. ఫస్ట్ మాడ్యులో సింబల్ పెట్టిన తర్వాత నాకు ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ కావాలో నేను ఇక్కడ మెన్షన్ చేయాలి. నాకు 2 డిజిట్స్ కావాలి కాబట్టి 2 డిజిట్స్ అని రాయాలి, ఎఫ్ అని పెట్టాలి. ఎఫ్ అని ఎందుకు పెట్టాలి అంటే ఫ్లోటింగ్ పాయింట్ కాబట్టి. ఫ్లోటింగ్ పాయింట్ 2 కావాలి, అంటే 2 డిజిట్స్ కావాలి పాయింట్ తర్వాత. సో లిటరల్స్ క్లోజ్ చేయాలి. చేసిన తర్వాత కామా వేరియబుల్ మెన్షన్ చేయాలి. నేను పాయింట్ తర్వాత 2 డిజిట్స్ కావాలి అన్నా. దేనికి కావాలి? ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారేమో, ఎఫ్ తీసేసి ఏ అని పెట్టుకోండి. సో ఏకి, సో నేను ఏ కదా నాకు కావాల్సింది, ఏలో 2 పాయింట్స్ మాత్రమే, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మాత్రమే ప్రింట్ చేయు అనడానికి నేను సింటాక్స్ ఇలా రాస్తా. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే అవుట్పుట్ 99.2 డిజిట్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఒకవేళ 3 కావాలంటే నేను ఎలా రాసుకోవచ్చు? సో సేమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎఫ్ అయినా వాడుకోవచ్చు. ఇంకోటి ఏముంది మనకి, ప్రింట్ కాకుండా ఫార్మాట్ యూజ్ చేసుకోవచ్చా? ఫార్మాట్ కూడా సేమ్ సింటాక్స్. 3 కావాలి అంటే 3F అని పెట్టుకుంటా, కామా ఏ. ఇప్పుడు దీనికి ఏం ప్రింట్ అవుతుంది? 99.823. ఎందుకంటే నేను ఇక్కడ పెట్టా 3 పాయింట్ తర్వాత 3 డిజిట్స్ నాకు కావాలి అని. ఫర్ సపోజ్ నాకు 3 డిజిట్స్ లేవే అనుకుందాం, ఇంకొక ఫ్లోట్ వాల్యూ తీసుకుంటా. టూ ఉన్నాయి నాకు, 0 and 8. 3.2 ఉంది. కానీ నేను ఇక్కడ ఏం చేసా అంటే ప్రింట్ ఎఫ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎఫ్ అని రాయాలి. నేను నార్మల్గా ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని రాసా అని చెప్పి మీరు కూడా ప్రింట్ ఎఫ్ అని రాసుకోవద్దు. సో నేను ఇక్కడ నాకు 3 కావాలని చెప్పా. దేనికి అంటే నా దగ్గర ఉన్న ఏకి. సో ఇప్పుడు ఏమవుతుంది, 3 తర్వాత పాయింట్ తర్వాత నాకు 1 డిజిటే ఉంది, కానీ నేను ఇక్కడ 3 డిజిట్స్ కావాలి అని రాసా. అప్పుడు మేబీ అవుట్పుట్ లో ఏం రావచ్చు? ఎర్రర్ వస్తుందా? సో ఎర్రర్ అయితే రాదు, మిగతా డిజిట్స్ ని 0గా కన్సిడర్ చేస్తుంది. అంటే 3.0. సో ఇలా జీరోస్ గా కన్సిడర్ చేసుకుంటుంది అంతే. సో క్లియర్? ప్రింట్ కి, ప్రింట్ ఎల్ఎన్ కి, ప్రింట్ ఎఫ్ కి అండ్ ఫార్మాట్ కి. సో మనం ఒక అవుట్పుట్ ని ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ అని యూజ్ చేయకూడదు. ఈ అవుట్పుట్ స్టేట్మెంట్స్ జావాలో ఉన్నాయి కాబట్టి సింటాక్స్
ప్రకారం వీటిని యూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి చెప్పే ప్రోగ్రామ్స్ అన్నిటికి ప్రింట్ చేయాలి అంటే నేను ఇవే యూస్ చేస్తా. క్లియరా అందరికి? సో మనకి ఆపరేటర్స్ అయిపోయాయి అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ కూడా అయిపోయాయి. సో రేపు డేటా టైప్స్ చెప్పేస్తా, నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఇప్పటి వరకు అయిన క్లాసెస్ అన్నిట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాట్ బాక్స్ లో పెట్టండి. మేడం. లేదు కదా, ఇప్పటి వరకు అయిన క్లాస్ మొత్తంలో ఏ డౌట్స్ లేవు అనుకుంటున్నా. ఒకవేళ ఉంటే ఒకసారి నన్ను మళ్ళీ అడగండి, నేను చెప్తాను క్లియర్ గా. ఇంకా సో ఈ రోజు అయితే మీకు వర్క్ ఉంటుంది. రేపు అందరినీ నేమ్స్ పిలిచి మరీ నేను అడుగుతాను ఎంతవరకు వచ్చింది అని చెప్పి. సూడో కోడ్స్ అన్నా కదా, ఆ సూడో కోడ్స్ అన్ని పంపిస్తా మీకు. నా దగ్గర ఒక 6 to 10 ఉంటాయి. ఒక 5 పంపిస్తా, అవన్నీ సాల్వ్ చేయండి. సాల్వ్ చేశారు అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ నుంచి మీరు క్లాస్ ని ఫాలో అయిపోవచ్చు. ఓకేనా? ఈరోజు క్లాస్ క్లోజ్ చేయొచ్చా ఇంకా? Yes, ma'am. ఓకే, బాయ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఒకసారి మీకు పంపించిన నోట్స్ లో లాస్ట్ ఒకసారి చూడండి, నేను ప్రాక్టీస్ కి క్వశ్చన్స్ పంపిస్తా. ఓకేనా? ఎస్.